నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే నమ్మ ఊరు పేరు భైరవ కోన మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన భయ్. సో భయ్ ఇక్కడ పేర్ల మూవీ టైటిల్లోనే ఉంది కదా, ఊరు పేరు భైరవ కోన అని. సో ఇది రీసెంట్గానే ఓటీటీలో రిలీజ్ అయింది, ఓటీటీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన భయ్. అండ్ ఆ ఊరి పేరే భైరవ కోన ఉంటుంది. ఇక్కడ మధ్యలో మీకు ఐ థింక్ సెకండ్ హాఫ్ తర్వాత కొన్ని చెప్తారు ఏంది ఇది ఇక్కడ ఏమంటారు గరుడ పురాణం గురించి 4 పేజీలకు సంబంధించింది అది ఇది అంటారు, కానీ సింపుల్ ఏం లేదు భయ్. మనోడు వాళ్ళ లవర్ ఎవరైతే ఉంటారో ఆమె కోసము చేసిన ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆమె కోసము ఆ ట్విస్ట్ ఏందనేసి అయితే మనకి మూవీ లాస్ట్లో చూపిస్తారు. ట్విస్ట్ బాగా అనిపించింది, అదొకటి బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మూవీ స్టోరీకి వచ్చేసరికి అయితేనేమో ఆత్మలు ఉంటాయి, ఆత్మలకు శిక్షలు ఏవైతే ఉంటాయో ఈ భైరవకోన అనే ఊర్లో వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గొర్రెలు లాంటి వాళ్ళు కానీ లేక వీక్షకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొటెక్ట్ చేస్తారో ఆ స్పిరిట్స్ టైం కాగానే దాని లోపలికి వెళ్ళిపోతాయి సూర్యోదయం కాగానే అన్నట్టు. సో అది నాకు లాజిక్ అనిపించలేవు, ఎందుకంటే ఆత్మలు ఎక్కడ ఉంటాయి ఎట్లనే ఉంటాయి. సో సూర్యుడు రాగానే దాని లోపలికి వెళ్ళిపోవడము ట్రాప్ అయిపోవడం అనేది కొంచెం లాజిక్ అనిపించలేదు. కానీ స్టోరీ పరంగా చూసుకున్న మిగతాది హీరో హీరోయిన్ కలవడము, ఆ మిస్టరీ ఇన్సిడెన్సెస్, ఆ బ్యాగ్లో ఏముందని తెలియడము, ఆ బ్యాగ్ ఏందనేసి మిస్టరీ సాల్వ్ కావడం అదంతా కూడా బాగుంది. మిగతా క్యారెక్టర్స్ అంతా బాగుంది. కానీ వెన్నెల కిషోర్ గారిది కామెడీ ఎప్పట్లాగానే బాగుంది భయ్. నాకు అది చాలా నచ్చింది వెన్నెల కిషోర్ గారిది యాక్టింగ్. మన హీరో గారిది చూసుకుంటే మాత్రమే పర్లేదు భయ్. పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అదెందుకు ఇంకొంచెం బెటర్ చేసిండే బాగున్నది అన్నట్టు అనిపించింది. కానీ అంతా కూడా పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 అనమాట. అరే ఎందుకన్నా అంత ఇచ్చినావు అంటే అరే అన్న ఎందుకు ఇచ్చినావు అంటే కొన్ని సీన్స్ అటు ఇటుగా అవడము కొంచెం సెన్స్ లేకపోవడం వల్ల 2.75 ఇచ్చిన, లేకపోతే ఎట్లా 3 ఇచ్చేటోను అనమాట. పర్లేదు డీసెంట్గా ఉంది భయ్, వాచ్ చేసుకోవచ్చు. వల్గారిటీ అయితే ఎక్కువ ఏం లేదు భయ్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట భయ్. అవి పురాణాలు అవి ఇవి అనేసి అది పక్కకు పెట్టేసండి, ఇది జస్ట్ ఆత్మల కోసం రెస్క్యూ చేస్తున్నట్టుంది. అండ్ స్పెషల్ క్యారెక్టర్ సాయి కుమార్ గారిని కనుక్కోవచ్చు, మంచి డీసెంట్ విలన్ గోస్ట్ విలన్ రోలే చేసినందుకు. అయితే ఇది నా రివ్యూ అనమాట. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది వాళ్ళంతా నెక్స్ట్ వేళ కలుసుకుందాం.